ఏపీలో ఇటీవల వైసీపీ నేతలు వారి నివాసాలపై జరుగుతున్న దాడులు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. గత 2 రోజుల్లో మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబుల ఇళ్లపై దాడులు జరిగాయి. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో టీడీపీ శ్రేణులు జోగి రమేష్ నివాసంపై దాడి చేశారు. నిరసనకారులు ఇంటి అద్దాలు ధ్వంసం చేసి ఫర్నిచర్ కూడా నిప్పు పెట్టారు. దీని గురించి మరింత సమాచారం ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఇటు చూస్తే ఏపీలో మొన్నటికి మొన్న అంబటి రాంబాబు, తర్వాత జోగి రమేష్ వరుసగా వైసీపీ నేతల ఇళ్లపై దాడులు జరపడం పట్ల ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో అప్డేట్స్ ఏంటి? దీనికి సంబంధించి వరుసగా దాడులు జరుగుతున్నాయి. కేవలం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతోనే ఈ టీడీపీ శ్రేణులు ఈ విధంగా జోగి రమేష్ నివాసంపై దాడి చేశారనే వార్తలు వస్తున్నాయి. దాని గురించి సంబంధించిన తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ముఖ్య నాయకులు మొదటి నుంచి కూడా వాళ్ళు నోటికి పని చెప్తూ ఉన్నారు. అలాంటి వారి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే పూర్తి స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే గత వారం రోజులుగా ఆ పరిస్థితి అదుపు తప్పేటువంటి వాతావరణం రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని వర్గాల ప్రజలకైతే పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూతుల మంత్రులు, మాజీ మంత్రులు, అదేవిధంగా బూతుల నాయకుల మీద ఆగ్రహం కట్టలు తెంచుకొని వాళ్ళ మీద దాడులు కూడా దిగుతున్నటువంటి వాతావరణం చూస్తున్నాం. మొన్న అంబటి రాంబాబు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి చేసినటువంటి అసభ్యకర వ్యాఖ్యలపై గుంటూరు జిల్లాలోని పూర్తిగా కూడా కొంతమంది ప్రజలు అంబటి ఇంటి మీద దాడికి వెళ్లారు. అంబటి ఇంటికి మీద రాళ్ల దాడి చేశారు. అంబటి దొరికితే అంతు తెలుస్తామంటూ కూడా అంబటి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి, అదే విధంగా అంబటి రాంబాబు మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక అక్కడ నుంచి వచ్చినటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని పోలీసులు అప్పటికప్పుడు అర్ధరాత్రి సమయంలో వజ్రా వెహికల్ తెప్పించి అంబటి రాంబాబుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే మరోపక్క వెంటనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రభుత్వం మీద దాడి చేసే విధంగా ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు తప్ప అక్కడ ఏమీ లేదని చెప్తున్నటువంటి వాతావరణం ఉంది. మరోపక్క జోగి రమేష్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి, నారా లోకేష్ ను ఉద్దేశించి చేసినటువంటి అసభ్యకర వ్యాఖ్యలపై ఇక్కడ కూడా ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఏదైతే జోగి రమేష్ ఇంటిని నిన్న ముట్టడించారు. ఆయన ఇంటి మీద దాడికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కూడా ధ్వంసం చేశారు. అదేవిధంగా ఆయన ఇంట్లో కూడా ఆ బయట ఉన్నటువంటి కొంత ఫర్నిచర్ కి నిప్పు పెట్టడం జరిగింది. మొత్తంగా జోగి రమేష్ కనపడితే అంతు తెలుస్తామంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మొత్తంగా ఏదైతే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్యంగా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసే వారి విషయంలో ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. పూర్తి స్థాయిలో కూడా అంటే ఒక పార్టీ పరంగానే చూడాల్సిన పని లేదు, పార్టీలు దాటి కూడా నేను అంబటి దగ్గర మాత్రం అంబటి ఇంటికి నిప్పు పెట్టిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు, ఆ అంబటి మీద వ్యతిరేకత ఉన్నటువంటి ఇంకో వర్గం ఈ విధంగా చేసిందంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ కంటెంట్ వైరల్ అయింది. అంటే అంబటి రాంబాబుని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నటువంటి ఒక వర్గం ఈ విధంగా ఆయన ఇంటికి నిప్పు పెట్టింది, ఆ ఇంటి మీద రాళ్ల దాడిలో కీలకంగా వ్యవహరించిందంటూ కూడా బయటకు మన దగ్గరికి సమాచారం వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరో పక్క ఇక్కడ జోగి రమేష్ విషయంలో కూడా జోగి రమేష్ వాళ్ళు ఇప్పటికీ ఇబ్బంది పడ్డ వాళ్ళంతా కూడా ఈ సమయంలో జోగి వ్యాఖ్యలు తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మొత్తంగా జోగి రమేష్ ఇంటి మీద దాడికి వెళ్లి జోగి రమేష్ ఇంటిని కూడా తగలబెట్టేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఈ విధంగా అసభ్యకరంగా మాట్లాడుతున్నారో, తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారో, పూర్తిగా కూడా మీడియా విషయంలో ఎవరైతే కాస్త ఈ డైవర్షన్ పాలిటిక్స్ వైపు వెళ్తున్నారు, ఇలాంటి వారి విషయంలో ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. వాళ్ళు దానికి తగిన విధంగానే రియాక్ట్ అవుతున్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉంది. ముఖ్యంగా పేర్ని నాని విషయంలో కూడా దాడులు జరిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా పేర్ని నాని ఇంటి చుట్టుపక్కల గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. పేర్ని నాని ఇంటి వైపు ఎవరు వెళ్లకుండా ముఖ్యంగా దానికి తగిన విధంగా అన్ని రకాలుగా అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కూడా దాడులు జరిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి సమాచారంతో అక్కడ కూడా దానికి తగిన విధంగానే ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. గతంలో ఏ విధంగా అయితే వాళ్ళు చలవిడిగా స్వేచ్ఛగా మాట్లాడేవాళ్ళు అలా మాట్లాడడానికి ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నారు. ఎందుకంటే గత 2 రోజులుగా అంబటి విషయం కానీ జోగి రమేష్ విషయం కానీ చూస్తే వాళ్ళు మాట్లాడినటువంటి మాటల వల్లే ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తి వాళ్ళంతా కూడా దాడులకు రావటం, ముఖ్యంగా వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేయటం, వాటిని తగలబెట్టేటువంటి ప్రయత్నం చేయటం, అంబటి వాహనాలను కూడా తగలబెట్టారు. ఇటు జోగి రమేష్ ఇంటి మీద దాడి చేసి జోగి రమేష్ ఇంటి ముందు కూడా కొంత ఫర్నిచర్ తగలబెట్టడం జరిగింది. ఇదంతా చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నిన్న ఏదైతే ఉమ్మడి కృష్ణా జిల్లా సంబంధించిన కొంతమంది ముఖ్య నాయకులు కొంత హడావుడి చేశారు. అర్ధరాత్రి సమయంలో ఇదంతా కూడా రెచ్చగొట్టేటువంటి ధోరణి
రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారంటూ కూడా ఇటు కూటమి పార్టీ నాయకులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వాతావరణం కొంత పూర్తి స్థాయిలో కూడా అదుపులోకి వచ్చేంత వరకు కూడా పోలీసు యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండి దీనికి సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది. అయితే నరేంద్ర, ఇదే విధంగా ఇటు పక్క విడుదల రజని, బొల్లా బ్రహ్మనాయుడులపై కూడా దాడులు జరిగిన వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? దీనికి సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఎవరైతే విచ్చలవిడిగా మాట్లాడారో వాళ్ళు గత కొంతకాలం సైలెంట్ గా ఉన్నప్పటికీ మళ్ళీ వాళ్ళ స్పీడ్ పెంచారు. తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. అదేవిధంగా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు అనేది ఒక పక్క కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తల్లోనే కాదు, ప్రజల్లో చాలా వర్గాల్లో కూడా వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళకి బుద్ధి చెప్పకపోతే రాష్ట్రంలో ఇదే సంస్కృతి అలవాటైపోతుంది. చిన్న పెద్ద అందరూ కూడా ఈ విధంగానే తీవ్రమైనటువంటి విమర్శల దగ్గర నుంచి బూతులు తిట్టుకునే స్థాయికి వీళ్ళు దిగజాటు చేసే రాజకీయాలు అనేది ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత. ఇప్పుడు ఏదైతే అంబటి రాంబాబు ఒక పక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గురించి, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఆయన చేసినటువంటి అసభ్యకర వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అయిన తర్వాత ఒక ముఖ్యమంత్రిని ఈ విధంగా దూషిస్తే సామాన్యుల పరిస్థితి ఏంటనేది పెద్ద ఎత్తున ఒక ప్రశ్నగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రిని ఈ విధంగా దూషించి పైపెచ్చు మేము ఏదైతే విమర్శలు ప్రతి విమర్శలు వాటికి సంబంధించి అలా చూడాలి తప్ప ఇలా మా మీద దాడులు చేయడం ఏంటంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళని పరామర్శించేందుకు వాళ్ళకు ఫోన్లు చేయటం, మీరు ధైర్యంగా ఉండండి, అండగా ఉంటున్నట్టు కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పడం, మరోపక్క లోకల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా వాళ్ళకి మద్దతు తెలిపేందుకు అక్కడికి వెళ్లి ఇంకా పరిస్థితిని రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం, వాళ్ళు అక్కడికి వెళ్లి మీడియాతో మాట్లాడినటువంటి సమయంలో కూడా కూటమి ప్రభుత్వమే నిందలు వేయటం, ఇవన్నీ కూడా ఇటు కూటమి పార్టీల నాయకులకి కార్యకర్తలకి ఆగ్రహం తెప్పిస్తుంది. మరొక ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తూ ఉంది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయినా ఇంకా పద్ధతి మార్చుకోలేదు. ఈ విధంగా వాళ్లే అసభ్యకరంగా మాట్లాడి వాళ్లే ప్రజలను రెచ్చగొట్టి ఇదంతా కూడా ఈ సమస్యకు కారణమైన వాళ్ళే మళ్ళీ ఇంకా ప్రభుత్వమే నిందలు మోపుతున్నారు అనేటువంటి వాదన కూటమి పార్టీల నాయకులు చేస్తున్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోకపోతే మాత్రం వెనక్కి తగ్గేది లేదంటూ కూడా కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు చెప్తూ ఉన్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఒక పక్క గంభీరంగా వ్యవహరిస్తున్నప్పటికీ బిక్కుమంటూ బతుకుతున్నటువంటి వాతావరణం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నరేంద్ర, దాదాపు ఇది చూస్తుంటే ఒక పక్క ఏదైతే జోగి రమేష్ ఇంటిపైన దాడి జరిగిన తర్వాత దీనికి సంబంధించిన అంశం హైకోర్టు దాకెళ్ళింది. హైకోర్టు సీరియస్ అయినట్టు ఆయనకి కావాల్సినంత భద్రత కల్పించాలా ఆయన కుటుంబానికి అన్నట్టు వార్తలు వస్తుంది. ఎందుకంటే జోగి రమేష్ వాళ్ళ భార్య ఈ విషయం మీద కోర్టుకి వెళ్ళటం, దానికి సంబంధించినటువంటి ఆ సమయంలో పోలీసులు రక్షించారు కాబట్టి సరిపోయింది అంటూనే ఇటు పక్క హైకోర్టు సీరియస్ అయినట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. దీని గురించి అప్డేట్ ఉందా? ఏదైతే అంబటి రాంబాబు గాని, జోగి రమేష్ కానీ, ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వ్యవహరిస్తున్నటువంటి తీరు మీదే పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ లో వ్యతిరేకత ఉంది. ఎందుకంటే అంబటి రాంబాబు మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఉద్దేశించి కానీ, నారా లోకేష్ ను ఉద్దేశించి కానీ, లేకుంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కానీ చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారు. అది ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున వెళ్తూ ఉంది. కాకపోతే అంబటి రాంబాబుని పెద్దగా పట్టించుకున్నటువంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్ లో లేదు. ఎందుకంటే అంబటి మొదటి నుంచి కూడా అదే విధంగా మాట్లాడతాడంటూ కూడా చాలా మంది అంబటిని చాలా చులకనగా తీసుకుంటారు. అంబటిని కూడా పెద్ద పరిగణలోకి తీసుకోకుండా వెళ్తారు. కానీ ఎప్పుడైతే అంబటి రాంబాబు ముఖ్యమంత్రి గురించి వ్యక్తిగతంగా ఆయన్ని అసభ్యకరంగా మాట్లాడారో ఇక దాన్ని తెలుగు తమ్ముళ్ళు అయితే జీర్ణించుకోలేకపోయారు. వీళ్ళని మనం వదిలేసే కొన్ని మనం సహనంగా ఉన్నా సరే దీన్ని చేతకంతనంగా చూస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రిని ఈ రకంగా దూషించారంటే ఇంక వీళ్ళని వదిలిపెట్టేది లేదంటూ కూడా వాళ్ళంతా కూడా ఆగ్రహం కట్టలు తెంచుకొని అంబటి ఇంటి మీదకు వెళ్ళారు. అంబటి బయటకు వచ్చి అక్కడికి కూడా వెళ్ళినప్పుడు కూడా పార్టీ శ్రేణులు వాళ్ళందరినీ కూడా సమన్వయంతో ఉండాలంటూ కూడా చెప్పినటువంటి సమయంలోనే వాళ్ళు ఏ దాడులకు దిక్కుండా ఫస్ట్ అంబటి బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి, అంబటిని వెంటనే కూడా అరెస్ట్ చేయాలంటూ కొంత వాళ్ళు ఆందోళన చేస్తూ నినాదాలు చేశారు. అయితే ఆ సమయంలో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. అంబటి రాంబాబు నివాసం మీద రాళ్ల దాడి జరిగింది. అదే విధంగా అంబటిని బయటికి రావాలి, బయటకు వచ్చి సంగతి ఏదైతే నీ అంతు తెలుస్తామంటూ కూడా వీళ్ళంతా కూడా వార్నింగ్లు ఇవ్వటం, ఆ సమయంలో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లోపలుండి అంబటికి మద్దతు తెలపడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తర్వాత వాళ్ళు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు, లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. మొత్తంగా ఏదైతే అంబటి విషయంలో సరైనటువంటి భద్రత కల్పించాలంటూ హైకోర్టు చెప్పింది, దానికి తగిన విధంగానే పోలీసులు కూడా మొదటి నుంచి
నుంచి అంబటికి సరైనటువంటి భద్రత కల్పించారు కాబట్టి ఎలాంటి ఆ, ఏదైతే బయట అనుకున్న దానికంటే కొంత దాని తీవ్రతను తగ్గించగలిగారు. నిజంగా అంబటి ఆ ఆవేశంలో గనక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు దొరికినట్లయితే దాని పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. ఎందుకంటే అంబటి చేసినటువంటి అసభ్యకర వ్యాఖ్యల్ని ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జీర్ణించుకోలేనటువంటి వాతావరణం ఉంది. ఇప్పటికీ కూడా అంబటి రాంబాబు విషయంలో వాళ్ళంతా కూడా ఆగ్రహంతో ఉన్నారు. నిన్న ఏదైతే రిమాండ్కి వేసేటువంటి సమయంలో కూడా ఇటు డిపార్ట్మెంట్ నుంచి కూడా అంబటి రాంబాబు లాంటి వ్యక్తి సమాజంలో ఉద్రిక్తతలను పెంచే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. ఆయన బయట ఉంటే ఆయన మీద దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది. ఆయనకి ప్రాణానికి కూడా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అంబటి రాంబాబుని రిమాండ్కి పంపించడం వల్ల కొంత పరిస్థితులు సర్దుమణిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్ళినట్లు మనకైతే కొంత సమాచారం ఉంది. మొత్తంగా అంబటి రాంబాబు కానీ జోగి రమేష్ కానీ ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అంబటి మీద దాడి జరిగిన తర్వాత జోగి రమేష్ ఇటు లోకేష్ కు సంబంధించి చాలా అసభ్యంగా మాట్లాడాడు. ఒక పక్క మంత్రిగా ఉన్నారు, మరో పక్క తెలుగుదేశం పార్టీలో మంచి పొజిషన్ లో ఉన్నటువంటి నాయకుడు, ఇప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉంది. అలాంటి పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకుల గురించి ఈ విధంగా మాట్లాడటం అంటే అటు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని రెచ్చగొట్టి ఇంకా వాళ్ళు ఇప్పుడున్నటువంటి పరిస్థితిని ఇంకా కఠినంగా మార్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతున్నటువంటి విషయం. గత 2 రోజులుగా ఈ వాతావరణం అంతా చూసినప్పటికీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆలోచనకు వచ్చారు. వీళ్ళు రెచ్చగొడుతున్నారు, మనం కూడా దీనికి తగిన విధంగా ముందుకు వెళ్తే నష్టం జరుగుతుంది. మనం అధికారంలో ఉన్నటువంటి ఆలోచన కూడా కూటమి పార్టీల నాయకులకు వచ్చింది. ఈ రోజు నుంచి యాక్షన్ ప్లాన్ కూడా కొంత మార్పు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది.